రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ల యజమానులు ఆయా సంస్థలో పనిచేసే కార్మికుల సంక్షేమానికి తమ వంతుగా కృషి చేయాలని తెలంగాణ ఫ్లెక్సీ ప్రింటర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలిపింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. 2 సంవత్సరాల పాటు కొనసాగే ఈ అసోసియేషన్కి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నరేష్, వేణుగోపాల్, ఉప అధ్యక్షునిగా శ్రీనివాస్, కోశాధికారిగా కదీర్, సంయుక్త కార్యదర్శిగా వాసు కొనసాగుతారని మాసియా అధ్యక్షుడు అన్సారీ తెలిపారు. స్వయం ఉపాధి కోసం ప్రింటింగ్ ప్రెస్లను ఏర్పాటు చేసి తాము ఎంతో మందికి ఉపాధిని ఇస్తున్నామని నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చెప్పారు. తమ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, ఆధునిక పద్ధతులపై అవగాహన కోసం ఈ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. మా అసోసియేషన్ తరఫున తెలంగాణ అసోసియేషన్ తరఫున అందరూ 2022 ఫిబ్రవరి 9వ తారీఖు నాకు ప్రెసిడెంట్గా ఎన్నిక చేసినారు. దాని తర్వాత మూమెంట్ స్టార్ట్ అయింది. కొన్ని కార్యక్రమాలు కమిటీతో చర్చించి మన దగ్గర ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేదు. తెలంగాణ లెవెల్లో ఏ పని చేసినా ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ముందుగా మనం ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు అని కనుక్కోవాలి. దాని తర్వాత ఒక డైరీ లాగా ఇన్ఫర్మేషన్ డేటా లాగా ఏర్పాటు చేద్దాము. టెక్నికల్గా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇప్పుడు ఒక గ్రూప్ ఏర్పాటైంది. 700 to 800 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ప్రతి చిన్న విషయమైనా ఎవరి ఫోటో కావాలని చేసుకుంటున్నారు. హెడ్ సేల్ లేకపోతే కొనడం, సేల్స్ అండ్ పర్చేస్ సంథింగ్ అన్ని జరుగుతుంది. అన్ని గ్రూప్ ఉండే అసోసియేషన్ ఉంది కాబట్టి గ్రూప్ ఉంది. సో 2023లో సర్టిఫికేట్ ఆవిష్కరణ కూడా చేసినాము. మెంబర్షిప్ చేశాము. ఒక కమిటీ టైం అయిపోయింది, 3 months అయిపోయింది. సో ఇప్పుడు కొత్త కమిటీని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నా పేరు ఎస్ నరేష్ రెడ్డి, వనస్థలిపురం ఎస్ఎస్ డిస్ట్రిక్ట్స్. ఇది నాకు ఒక పదవిలా కాకుండా బాధ్యతగా ఫీల్ అయ్యి గతంలో కొనసాగించిన పనులను ముందుకు కొనసాగిస్తూ ఇంకా కొత్త రకంగా ఏదైనా పనులు చేపట్టాలన్నా చర్చించి అసోసియేషన్కు లాభమయ్యే ప్రతి పనిని తీసుకుంటూ ముందుకెళ్ళి అసోసియేషన్ని బలపరచడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని ఈ విధంగా హామీ ఇస్తున్నాను.